ఇటుక మీద ఈ ఇటుక పెట్టి ఇల్లు కట్టరా నాయన అని అంటే ఉన్న కట్టుకున్న ఇళ్ళను గులగొడుతున్నాడు హైడ్రా పేరుతోటి మన రేవంత్ అన్న. అవును, గులగొడుతున్నాడు. గులగొట్టాలి. ఎవరి గులగొట్టాలి? పేదోళ్ళే గులగొట్టాలి మీరు. ఎందుకు అని అంటే పెద్దోళ్ళు తెరుగు పోయినాం అనుకో, వాళ్ళు యానో కాడనో పుల్ల పెడతారు, లేకపోతే పెన్నీసో పెడతారు, కూర్చుతా ఉంటారు. మనకేం అర్థం కాదు, వశం కాదు. ఈ పేదోళ్ళు అంటే ఏమన్నారు కదా, సిర్రు బొర్రన 2 రోజుల బాధపడతారు. ఇక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏవో చేసుకుంటారు, గుడిసెలు వేసుకుంటారు, లేకపోతే వాళ్ళు సరిపోతారు. అట్లా ఊర్లలో కొంచెం బతకొచ్చిన వాళ్ళు ఈడు నుండి ఇంత కలో గంజో దాగి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు గులగొడితే మళ్ళీ ఇల్లు పోతారు. ఇక ఏం చేస్తారు ఇక. కానీ ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు అనుకో, మా మల్లారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే మా ఫాతిమా కాలేజీలు కట్టుకున్నటువంటి అబ్గరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు, లేకపోతే పొంగులేటి శ్రీనన్న లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర పోయినాం అనుకో ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కదా, విలువ తీసేస్తారు కదా, అయిని కానీ చెప్తారు కదా, అడ్డమైన వాగుడు వాగుతారు కదా ప్రెస్ మీట్లల్లా, పేపర్ ఇష్టం వచ్చినట్టు రాస్తుంది కదా మన వెలుగు పత్రిక. ఒకవేళ అట్లా జరిగితే చెప్తా ఉన్నా, శ్రీరన్న కమ్మ మొత్తం కదిలిస్తాడు కదా, పశల బలమే అనుకో, అది వేరు విషయం. మళ్ళా ఇవన్నీ జరుగుతాయి కదా. అందుకే పేదోళ్ళై కూలగొట్టు. పేదోళ్ళు కూడా అన్యాయంగా అన్యక్రాంతంగా కట్టుకుంటే కూలగొట్టు, తప్పు లేదు. కానీ ఏముండాలి అని అంటే, ఇవాళ ఒక్కొక్కడి రాజకీయ నాయకులు ఇండస్ట్రియలిస్టుల ఆస్తులు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు ఉన్నాయండి. పేదోడుకున్నదిగా ఒక్కిల్లే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంత జాగా 100 గజాలలో కట్టుకున్నటువంటి ఇల్లు, లేదా అని అంటే 1000 ఎసెప్టీ ఉన్నటువంటి ఓ ఫ్లాట్ లో ఓ ఇల్లు, ఓ డబుల్ బెడ్రూము, అది తిప్పి కొడితే 1000 ఎసెప్టీ కూడా ఉండదు. అటువంటి దానికి గుల కొడితే ఏమొస్తుందా నాకు అర్థం కాదు. కానీ